హాయ్ ఫ్రెండ్స్, నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న సైలెంట్ కిల్లర్ హై బీపీ. దీనికోసం మనం జీవితాంతం మందులు వాడుతూ ఉంటాం. కానీ చైనాలో 800 ఏళ్ల నాటి ఒక పురాతన వ్యాయామం మందుల కంటే వేగంగా బీపీని తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. రోజుకు కేవలం 15 నిమిషాలు కేటాయిస్తే చాలు, మీ గుండె ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. ఆ బాదు వాంజిన్ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధన బీజింగ్లో నేషనల్ సెంటర్ ఫర్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. డాక్టర్ జింగ్ లీ నేతృత్వంలో బృందం 40 ఏళ్లు పైబడ్డ 216 మందిపై ఏడాది పాటు క్లినికల్ ట్రయల్స్ చేశారు. దీనికి సంబంధించి వివరాలు తాజాగా జేఎస్సీసీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ వ్యాయామం ఎలా ఉంటుంది? బాదు వాంజిన్ అంటే 8 రకాల పద్ధతులు కలిగిన ఒక ప్రాచీన చైనీస్ వ్యాయామం. ఇందులో నెమ్మదిగా చేసే కదలికలు, శ్వాస నియంత్రణ, ఇంకా ధ్యానం మిళితమై ఉంటాయి. ఇది ఏరోబిక్స్లా వేగంగా ఉండదు, యోగాలా కష్టంగా కూడా ఉండదు. చాలా సాఫీగా, ప్రశాంతంగా సాగే ఈ వ్యాయామం మన రక్త ప్రసరణ క్రమబద్ధీకరిస్తుంది. ఈ వ్యాయామాన్ని చైనీస్ సాంప్రదాయంలో ఆకాశాన్ని ఎత్తటం అని పిలుస్తారు. ప్రయోగాత్మక పరీక్షలు తేలిన విషయం ఏంటంటే, వారానికి 5 రోజులు ఈ వ్యాయామం చేసిన వారిలో సిస్టోలిక్ బీపీ సుమారుగా 5 mmHg వరకు తగ్గింది. సాధారణంగా మొదటి దశలో ఇచ్చే బీపీ మందులు ఎంత ప్రభావం చూపిస్తాయో ఈ వ్యాయామం కూడా అంతే ఫలితమిచ్చింది. కేవలం 3 నెలల్లో మార్పు మొదలై ఏడాది పాటు ఆ ప్రయోజనం స్థిరంగా ఉండటం విశేషం. చాలా మంది బీపీ తగ్గడానికి వేగంగా నడవడం చేస్తూ ఉంటారు. అయితే ఈ పరిశోధనలో నడకతో పోల్చినప్పుడు బాదు వాంజిన్ వ్యాయామం సమానమైన లేదా అంతకంటే మెరుగైన ఫలితాలు ఇచ్చిందని తేలింది. ముఖ్యంగా దీనికి ఎలాంటి జిమ్ అవసరం లేదు, ఖర్చు కూడా లేదు, పక్కగా కోచింగ్ కూడా అక్కర్లేదు. ఇంట్లో చిన్న స్థలంలో ఎవరైనా దీన్ని సులభంగా చేసేయచ్చు. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? వయసు మళ్లిన వారు లేదా జిమ్కి వెళ్లి బరువులు ఎత్తలేని వారికి ఇదొక గొప్ప అవకాశం. మందులు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బీపీని తగ్గించుకునేందుకు ఇదొక సురక్షిత మార్గం అని యాలే స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ హార్లాన్ క్రూమ్ హోల్ట్ పేర్కొన్నారు. దీన్ని మన జీవనశైలిలో భాగం చేసుకుంటే గుండె జబ్బుల ముప్పు భారీగా తగ్గించవచ్చు. చూసారుగా, 800 ఏళ్ల నాటి ఈ పాత పద్ధతి నేటి హైటెక్ యుగంలో మన ఆరోగ్యం కాపాడే ఆయుధంలా మారిపోయింది. మీ కుటుంబంలో బీపీతో బాధపడేవారు ఉంటే వారికి ఈ బాదు వాంజిన్ గురించి తప్పకుండా చెప్పండి. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.